ఇవాళ ప్రపంచం ఎటుపోతుంది? మీరు జపాన్ వెళ్ళండి, భయంకరమైన చలి ఉంటది. కానీ ఆ చలి ప్రదేశంలో కూడా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కారణం అక్కడ బౌద్ధం ఉంది, నైతిక విలువలు ఉన్నాయి. ఇవాళ భయంకరమైన ఎండలో కూడా జీవించే అరబ్ దేశాలు ఉన్నాయి, ఆ దేశాలలో కూడా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. కానీ భారతీయ దేశం కాడికి వచ్చే వరకే ఒక పక్క ఎండలు ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మరొక పక్క చలి ఉన్న దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ భారతీయ సమాజం కాడికి వచ్చే వరకే 4 నెలలు వర్షపాతం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, సారవంతమైన భూమి, కష్టపడి పని చేయగలిగిన అద్భుతమైన కండ కలిగిన కుర్రకారు మొత్తం నా కళ్ళ ముందు కూర్చున్నారు. అయినా ఈ దేశం అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటి? ప్రపంచంలో ఈ దేశంలో ఆఖరిలో 128వ దేశంగా ఉండటానికి కారణం ఏంటి? ఈ దేశంలో కులం కులం కులం, ఈ కులం ఉన్నంత కాలం ఈ దేశం ఇంచు కూడా అభివృద్ధి చెందదు. ఎవడి బుర్రల్లోనైనా కులం ఉంటే ఈ రోజే తీసి అవతల బారేయండి.